తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 700 ఓట్లు పోలయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 385, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి అలాగే 171, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 108, స్టూడియో సెక్టార్ నుంచి 36 ఓట్లు పోలయ్యాయి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి 3355 ఓట్లున్నాయి. ఈసారి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహిస్తారు. ఛాంబర్ అధ్యక్షుడితో పాటు కార్యదర్శులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఎన్నుకోబోతున్నారు. చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతల మధ్య ఒక టఫ్ ఫైట్ అనేది కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. నిన్న చిన్న నిర్మాతలంతా కూడా మన ప్యానెల్ పేరుతో, పెద్ద నిర్మాతలంతా కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పోటీ పడుతున్నట్టుగా వివరాలు వెల్లడించారు. ఓవరాల్ గా 1703 మంది నిర్మాతలు, 631 మంది డిస్ట్రిబ్యూటర్లు, 916 మంది ఎగ్జిబిటర్లు, స్టూడియో సెక్టార్ నుంచి 105 మంది సభ్యులు ఉన్నారు. మొత్తంగా 3355 మంది తమకు నచ్చినటువంటి ప్యానెల్లోని సభ్యులను అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులకు ఓటు వేస్తారు. ఈసారి ఎన్నికల్లో చిన్న నిర్మాతలంతా ఒకటయ్యారు. చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, ప్రసన్న కుమార్ బలపరుస్తున్న మన ప్యానెల్ కు అగ్ర నిర్మాతలైనటువంటి అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు బలపరుస్తున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. ఈసారి ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారే. ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, చిన్న ప్రొడ్యూసర్స్ కు, పెద్ద ప్రొడ్యూసర్స్ కు మధ్య జరిగేటువంటి ఒక ఫైట్ గా ఎన్నికలు చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఎన్నికలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? నల్లి తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల బరిలో మొత్తం 3 ప్యానెల్స్ ఉన్నా కూడా 2 ప్యానెల్స్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ప్రస్తుతం 3 ప్యానెల్స్ లో ఒకటి మన ప్యానెల్ అని చెప్పి చిన్న డిస్ట్రిబ్యూటర్లు, చిన్న నిర్మాతలు అంతా కలిపి పెట్టుకున్నటువంటి ప్యానెల్ అయితే, బడా నిర్మాతలు అంతా కలిసి పెట్టుకున్నటువంటి ప్యానెల్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఉంది. ఈ రెండింటి మధ్య ప్రధానమైనటువంటి పోటీ కూడా ఉంది. నేస్తం ప్యానెల్ ఉంది, కానీ అది అరకొరగానే ఉండిపోయింది. కానీ ఈ 2 పోటీ మధ్య చూస్తే వాళ్ళు చెప్తున్న ప్రకారం చిన్న సినిమాలని వీళ్ళు ఎదగనివ్వడం లేదు. ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, చిన్న నిర్మాతలను తొక్కేస్తున్నారు, చిన్న సినిమాలను కూడా పూర్తిగా తొక్కేస్తున్నారు, కాబట్టి ఈసారి మాకు ఇస్తే మేము పూర్తిగా మార్పులు ఎన్నో చేసి చూపిస్తామని చెప్పి మన ప్యానెల్ చెప్తా ఉన్నారు. అందులో సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, అదేవిధంగా చదలవాడ, ఈ ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్యానెల్ మన ప్యానెల్. అదొక సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్ వీళ్ళు కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటిది ప్రోగ్రెసివ్ ప్యానెల్. వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఇండస్ట్రీలో మేము ముందు నుంచి చూస్తూ ఉన్నాం, ప్రతి కష్టాన్ని, ప్రతి సుఖాన్ని కూడా మేము దగ్గరుండి చూస్తూ ఉన్నాం, కాబట్టి మాకు తెలుసు అసలు సమస్య ఏంటో కూడా ముందుగా మేము గుర్తించగలుగుతాం. ఇన్కేస్ ఏదైనా సమస్య వచ్చినా కూడా మేము వెంటనే పరిష్కరించగలుగుతాం, కాబట్టి మాకే అవకాశం ఇవ్వండి అని చెప్పి అటు ప్రోగ్రెసివ్ ప్యానెల్ కోరుతుంది. ప్రస్తుతం ఓటు వేయడానికి నటుడు నరేష్ కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం చూస్తున్నాం ఎంటైర్ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ చూసి ఒక జనరల్ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎంపీల ఎలక్షన్ ఏ విధంగా ఉంటుందో ఆ స్థాయిలో తలపించే విధంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి క్యాంపెయినింగ్ కానీ, లేకపోతే వచ్చినటువంటి ఎగ్జిబిటర్స్ కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరినీ తమ ప్యానెల్ వైపు మొగ్గు చూపాలి, తమ ప్యానెల్కి ఓటేయాలని చెప్పి అడగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ మనం ఫిలిం నగర్ రోడ్ వెంట చూస్తూ ఉంటే కటౌట్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారో చూడొచ్చు. వాళ్ళు నిన్న రాత్రి నుంచే ఏర్పాటు చేసుకున్నటువంటి భారీ కటౌట్స్ కానీ, హోర్డింగ్స్ కానీ మనం చూస్తున్నాం. ఎంటైర్ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా చూస్తే ఒక జనరల్ ఎలక్షన్ ను తలపించే విధంగా మారిపోయింది. అయితే ఎలక్షన్ మాత్రం చాలా మందకొడిగా కొనసాగుతుంది. మొత్తం 3355 ఓట్లు ఉంటే ఇప్పటి వరకు కేవలం 1100 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మరొక గంట సమయం మాత్రమే ఉంది. ఈ గంటలోపు ఎన్ని పోలవుతాయి అనేది కూడా చాలా క్రిటికల్ గా మారింది. ఎందుకంటే ఈసారి ఎలక్షన్ చాలా హోరాహోరీగా జరుగుతుంది. అందులోనూ మన ప్యానెల్ వర్సెస్ ప్రోగ్రెసివ్ ప్యానెల్స్ మధ్య ఉంది, కాబట్టి ప్రతి ఓట్లు వీళ్ళు కీలకంగా భావిస్తున్నారు. ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించిన వాళ్లకు కాల్స్ చేయడం, వాళ్ళను రప్పించుకోవడం, ఓటు దాకా తీసుకుని వచ్చే విధంగా వాళ్ళు చేస్తా ఉన్నారు. సో ఇప్పటివరకు ఉన్నటువంటి పోలింగ్ మాత్రం చాలా తక్కువగా ఉంది. కేవలం 1100 మాత్రమే ఓట్స్ పోలేనట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో నిర్మాతలు 1703 మంది, అదేవిధంగా ఎగ్జిబిటర్లు 631 మంది, ఎగ్జిబిటర్లు 916 మంది, డిస్ట్రిబ్యూటర్లు 631 మంది ఉండగా స్టూడియో సెక్టార్ నుంచి 105 మంది ఉన్నారు. సో ఈ 4 సెక్టార్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. మరి ఇంకొక గంట సమయం మాత్రమే ఉండడంతో ఏం జరుగుతుంది, మిగతా రిమైనింగ్ 2000 ఓట్స్ పోల్ అవుతాయా లేదా, లేకపోతే కనీసం 2000 ఓట్స్ అయినా క్రాస్ అవుతాయా లేదనేది చూడాలి. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.